సీతాలుని చంపినందుకు కృష్ణ గిరిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఆ తర్వాత దయానిధితో గొడవ పెట్టుకుని కృష్ణ ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కృష్ణ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. రాధ కిటికీలో అద్దం పెట్టుకుని జడ అల్లుకుంటూ ఉంటుంది. శాంతమ్మ పచ్చడి రుబ్బుతూ చెబుతుంది, అబ్బాయి ఎంత గట్టివాడనుకున్నావు, ససేమీరా అన్నాడు. సీతాలుని చంపినందుకు కేసుని ఉపసంహరించుకోను అన్నాడు. ఆ గిరిని జైలులో పెట్టారు. దయానిధి అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నాడంటే నమ్ము. ఆ గిరిగాడు జైలుకి వెళ్ళాడు అని తెలిసి ఊరిలో వయసొచ్చిన ఆడపిల్లలున్న వాళ్ళంతా హమ్మయ్యా అంటూ గుండెపై చేయి వేసుకున్నారు. కృష్ణ రిజైన్ చేసి వేరే ఊరు వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఆ దయానిధి అతన్ని ఏ కాలో చెయ్యో విరిచేసేవాడే. ఎదురు చెప్పిన వాళ్ళని మంచినీళ్లు కూడా తాగనీయడాయన. అందరూ హడలి చస్తారు ఆయనంటే. అదేమిటో కృష్ణకి ఆయనంటే భయమే లేదు. పాపం కృష్ణ ఊరు వదిలి వెళ్ళేటప్పుడు మన ఇంటికి వచ్చాడు. నువ్వు ఆనంద్ ఇంకా ఊరు నుంచి రాలేదని తెలిసి మీతో చెప్పమని చెప్పాడు. రాధ ఊకొడుతూ వింటోంది. రాధ ఆనంద్ ఇద్దరు బంధువుల పెళ్లి ఉంటే విజయనగరం వెళ్ళారు. రాధ తిరిగి వచ్చేసరికి ఇదంతా జరిగిపోయింది. దయానిధి బెదిరింపులకి రవ్వంత కూడా లొంగకుండా కృష్ణ గిరిని జైలుకి పంపించడం వినగానే రాధకి అతనంటే ఉన్న గౌరవం, అభిమానం 1000 రెట్లు పెరిగినట్టయింది. రాధకి తన తండ్రి గుర్తుకు వచ్చాడు. ఆయన కూడా అంతే. తను ఏదైనా అనుకుంటే నమ్మిన దానికి ఇలాగే నిలబడేవాడు. ఎన్ని చిక్కులు ఎదురైనా కూడా చలించేవాడు కాదు. కృష్ణ అతి సాధారణమైన వ్యక్తిలా కనిపిస్తాడు. అహంభావం, భేషజం లేవు. అసాధారణమైన వ్యక్తిత్వం ఉంది. అతని మంచి హృదయం రాధ మనసుని తన వైపు మరీ మరీ ఆకర్షిస్తున్నాయి. రాధ జడ వేసుకోవడం పూర్తయి అద్దం తీస్తుండగా ఇంతలో వాకిట్లో నుంచి సైకిల్ బెల్ వినిపించింది. ఆ బెల్ వినగానే రాధ గుండెల్లో తీయటి భావతరంగాలు ఉవ్వెత్తున లేస్తాయి. అది కృష్ణ సైకిల్ బెల్. రాధ అద్దం వదిలేసి గబాల్న వరండాలోకి పరిగెత్తింది. కృష్ణ సైకిల్ స్టాండ్ వేసి లోపలికి వస్తూ, మీరున్నారో లేదో అనుకుంటూ వచ్చాను. మీరు ఉన్నారులేండి అని చెప్పేసి అన్నాడు. దానికి వెంటనే రాధ రండి అంది. కృష్ణ లోపలికి వచ్చాడు. చూసారా, మీరు ఊళ్ళో లేనప్పుడు చాలా ఘోరం జరిగిపోయింది. నేను మీకు చెప్పకుండా ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాను అన్నాడు. రాధ బాధగా చూసింది. అమ్మ అంతా చెప్పింది. మీరు చాలా మంచి పని చేశారు. ఎంత మంచి పని చేశారంటే రాధ ముఖం ఎత్తి అతని కళ్ళలోకి చూసింది. హఠాత్తుగా ఆగిపోయింది. ఎంత మంచి పని చేశానంటారు అన్నాడు కృష్ణ. అతను రాధని చూస్తున్నాడు. పార్వతమ్మ గారు ఆ చుట్టుపక్కల ఉన్నట్టు లేదు. రాధ ఒంటరిగా ఉంది. త్వరగా తన మనసులో ఉద్దేశం చెప్పేయాలి. కానీ ఎలా మొదలు పెట్టాలి? అతని మనసు ఆతురతగాను జంకుగాను ఉంది. రాధ అతని ముఖంలో భావం చూసి ఒక్క క్షణం ఆగింది. ఎప్పుడూ లేనిది ఈరోజు అతని చూపులు తాకుతున్నట్టుగా ఉన్నాయి. రాధ కళ్ళు క్షణంసేపు అతని చూపుల్లో బందీ అయి తర్వాత మెల్లగా విడిపించుకుని క్రిందకి చూశాయి. జరిగిందంతా విని నేను చాలా బాధపడ్డాను అంది మెల్లని స్వరంతో. కృష్ణ ఒక్క క్షణం ఆగాడు. ఆ తర్వాత నిస్సహాయంగా చూస్తూ, ఇప్పుడు మీరు ఇంకా బాధపడవలసిన పరిస్థితి వచ్చింది నాకు అన్నాడు. ఏమైంది? రాధ గబాల ముఖం ఎత్తి గాబరాగా అడిగింది. నేను ఆ ఊళ్ళో నాకు ఇల్లు తీసుకున్నాను. ఇల్లా? మంచిదే కదా. ఏం మంచో ఏమిటో, ఇక్కడుంటే క్వార్టర్స్లో ఉండేవాణ్ణి. వీరయ్య, సీతాలు నన్ను కంటికి రెప్పలా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు స్వంత ఇల్లు ఏ మూల ఏముంటుందో నాకు తెలియదు. నిన్న ఏమైందో తెలుసా? ఏమైంది? గడ్డం చేసుకుందామని రేజర్ కోసం వెతకడం ప్రారంభించాను. 12 గంటలైంది. రేజర్ ఏ మూల పడిందో కనిపించలేదు. స్నానం చేద్దామని వెళితే నీళ్లు లేవు. భోజనం చేద్దామని వస్తే గిన్నెల్లో అన్నం లేదు. కూర్చుని కనీసం కాఫీ ఇచ్చే దిక్కు కూడా నాకు లేరు. మొక్కలకు నీళ్లు పోయలేదు. ఇంట్లో దీపం వెలిగించే వాళ్ళే లేరు. చోద్యంగా అతను చెప్పిందంతా చక్రాల్లాంటి కళ్ళతో చూస్తూ, తను విన్నదంతా సానుభూతిగా కృష్ణ వైపు చూస్తూ, నిజమే సుమా, ఎంత బాధ. ఆ పనులన్నీ చేసేటందుకు మనిషిని కుదర్చండి. అంతవరకు మీకు ఈ బాధలు తప్పవు అంది. డబ్బిస్తే మాత్రం ఎవరు చూస్తారండి నన్ను? నా మీద ఎవరికి ఉంటుంది? కట్టుకున్న ఇల్లాలకి అయితే తప్ప అన్నాడు. అతని నుదుటి మీద చిరుచెమటలు అలముకోసాగినాయి. పోని ఆ ఇల్లాలనే తెచ్చుకోండి. అదే ఆ విషయంలోనే మిమ్మల్ని సంప్రదించడానికి వచ్చాను అన్నాడు కృష్ణ.
నన్న విచిత్రంగా చూసింది రాధ. అవునండి, మిమ్మల్ని తప్ప ఇంకెవరిని నేను అడగలేను అని కృష్ణ అంటాడు. నేనా అంటే అని చెప్పేసి అనగానే, ఏం లేదండి, సూటిగా చెప్పేస్తున్నాను. ఒప్పుకుంటే నా ఇంటికో ఇల్లాలు వచ్చేస్తుంది, నాకు ఈ బాధ ఉండదు అని కృష్ణ అనడంతో రాధ కోపంగా చూసింది. ఏమిటండి మీరు అనేది, ఏంటి అని చెప్పేసి అడగడంతో, ఊడవడానికి, మీ మొక్కలకి నీళ్లు పోయడానికి, మీకు వండి వడ్డించడానికి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా? నేను మీ పని మనిషినా? దానికి ఇల్లాలు అనే పేరు పెడుతున్నారా మీరు అని నిగ్గదీసింది. కృష్ణ కంగారు పడిపోయాడు. అబ్బబ్బే, అది కాదండి, నా ఉద్దేశం అది కానే కాదు. ఇల్లాలంటే ఎన్నో బాధ్యతలు ఉంటాయి, సంసారం చేయాలి, పిల్లల్ని కనడం, ఇలాంటి ప్రమోషన్స్, డెవలప్మెంట్స్ ఎన్నో ఉంటాయి. అంటే మీ దృష్టిలో భార్య అంటే మీకు చాకరీ చేసి పెట్టే, పిల్లల్ని కనే యంత్రం అన్నమాట. మీరిలాంటి మనిషి అని నేను అనుకోలేదు అని కోపంగా అంది రాధ. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అతను కంగారుగా వచ్చి, మిమ్మల్ని నేను బాగా అర్థం చేసుకున్నాను. మీకు భార్య కంటే పని మనిషే కావాలి. మీ ఇంటి చాకరీ చేయడానికి ఇంకెవరినైనా చూసుకోండి అని రాధ గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయింది. ఒక్కడుగు వేసిందో లేదో వెనుక నుంచి భుజం మీద చేయి పడింది. రాధ తిరిగి చూసే లోపలే కృష్ణ రెండో చేయి కూడా రాధ మరో భుజం మీద పడింది. ఆ చేతులు వెళ్ళిపోతున్న రాధని గబాలన వెనక్కి తిప్పి కృష్ణ గుండెలకి చేరువుగా తెచ్చాయి. రాధా, నాకు సరిగ్గా చెప్పటం రాదు. ఐ లవ్ యూ ప్లీజ్ అంటూ అండర్స్టాండ్ మీ అని రాధ ముఖం, అతని కంఠం దగ్గరగా లాక్కున్నాడు. ఆర్ద్రతగా, అభిమానంగా, ఆత్మీయంగా కంపిస్తూ అడిగింది. రాధా, నన్ను నువ్వు పెళ్లి చేసుకో, అభ్యంతరం చెప్పకు ప్లీజ్. అతని ముఖం రాధ తల మీద ఆనింది. రాధకి సృష్టి స్తంభించినట్టుగా అయింది. ఆ మాటలే వినిపిస్తున్నాయి. హఠాత్తుగా రాధ మనసు తన ఉనికిని కోల్పోయినట్టుగా, ఆ మాటల్లో, ఆ భావంలో, ఆ ధ్వనిలో లీనమై తేలిపోతున్నట్టుగా, అతనితో కలిసిపోయి సృష్టి అంతా వ్యాపిస్తున్నట్టు అనుభూతి కలిగింది. రాధ పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. శాంతమ్మ తన పూజలు ఫలించాయన్న ఆనందంగా ఉంది. ఉన్నంతలోనే రాధని అత్తవారింటికి ఘనంగా పంపించింది. రాధకి కృష్ణ ఆ రోజున ఎంతో ఆర్తిగా, రాధా, నన్ను నువ్వు పెళ్లి చేసుకో అన్న క్షణం నుంచి జీవితమే మారిపోయినట్టుగా ఉంది. కృష్ణ తన మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటే రాధ కళ్ళలో కన్నీటి పొరలు కమ్మినాయి. మొదటి రాత్రి అతని కౌగిలిలో బందీ అయిన రాధకి తన ఉనికినే కోల్పోయి అతనిలో ఐక్యమైపోయినట్టుగా అనుభూతి కలిగింది. అతని గుండెల మీద తల ఆనించి పడుకున్న రాధకి ఇది ఏనాటి అనుబంధం అనే వింత అనుభూతి కలుగుతోంది. అతని సాన్నిహిత్యం స్వర్గధామం అనిపిస్తోంది. రాధ పెళ్లి నిర్ణయం అయిన నాటి నుంచి జీవితం ఇక మధుర స్వప్నంగా మారిపోయింది. ఉదయం లేవగానే అతనికి కాఫీ ఇవ్వటం, స్నానానికి ఏర్పాట్లు చేయటం, అతని బ్యాగ్ అందించి సైకిల్ మీద అతను పేషెంట్లను చూడ్డానికి వెళ్తూ ఉంటే గుమ్మం వరకు వచ్చి సాగనంపటం, అతని సైకిల్ దూరంగా ఉండి కంటికి కనిపించకుండా కనుమరుగయ్యేంత వరకు గుమ్మంలో నిలబడ్డం, ఆ తర్వాత ఇల్లు సర్దుకోవడం, వంట పని చేయటం, స్కూల్కి వెళ్ళిపోవడం, అతను రాగానే ఇద్దరూ కలిసి భోజనం చేయడం, మధ్యాహ్నం వేళ అతను పడుకుంటే అతని చెంత కూర్చుని కబుర్లు చెప్పడం, అతను సాయంత్రం వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే కాఫీ అందించడం, అతను మళ్ళీ రాత్రి రాగానే స్నానానికి నీళ్లు సిద్ధం చేసి భోజనం ఇద్దరు కలిసి తినడం, రాత్రికి అతని చేతుల్లో స్వర్గం చూడడం. రాధ దినచర్య అయిపోయింది. రాధ పెళ్ళైన 2 నెలల్లోనే ఒళ్ళు చేసింది. ఆ కళ్ళల్లో ఆనందం, పెదవుల మీద తృప్తి నిండిన చిరునవ్వు, ఆ ముఖంలో సుఖం, శాంతి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోజులు ఎటు వెళ్ళిపోతున్నాయో తెలియడం లేదు. రాధకి ఏ విషయంలోనూ లోటు లేదు. కృష్ణకి కూడా అలాగే ఉంది. అతని మనసు నిండా అనిర్వచనీయమైన తృప్తి. రాత్రివేళ ఎవరైనా నిద్ర లేపితే రాధ కాస్తంతైనా విసుక్కోదు. తన మెడను పెనవేసుకుని ఉన్న రాధ చేతుల్ని అతను విడిపించడానికి ప్రయత్నిస్తుంటే తని లేచేది. సుఖనిద్రతో బరువుగా మారిన ఆ కళ్ళు భారంగా తెరుచుకున్న అతను వెళ్తూ ఉంటే గబాలన ఒక్కోసారి తన గుండెల మీద స్వప్న దేవతల తల ఆనించి నిద్రపోతున్న తనని కదిపి పక్కన దిండు మీద పడుకోబెట్టాలంటే అతనికి ఎలాగో అనిపించేది. అతని వృత్తి పట్ల అతని కంటే తనకే ఎక్కువ గౌరవాభిమానాలు ఉన్నాయన్నట్లు ప్రవర్తించే రాధ ముఖంలో చిరాకు అనేది ఏనాడు అతనికి కనిపించేది కాదు. ఆ ఇబ్బందులేమీ లేకుండా తన ఇల్లు స్వర్గధామంలా ఉండేది. ఆ ఇంట్లో ఆడంబరం లేదు, కానీ ప్రశాంతత బాగా ఉండేది. ఆనంద్ ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా ఎప్పుడూ అనేవాడు, రాధా, ఇలా ఉండాలి. ప్రతి భార్య నీలాంటి సహృదయురాలైతే
ఈ లోకంలో మగవాడు ఇల్లు వదిలి వెళ్ళడు. అది కాదన్నయ్య, ఈ లోకంలో ప్రతి భర్త కృష్ణ లాంటి అనురాగం గలవాడై ఉంటే ప్రతి ఆడపిల్ల ఇలాగే ఉంటుంది అని అనేది రాధ. కృష్ణ తనున్న ఊరిలో హాస్పిటల్ కట్టించే ఏర్పాట్లు చేస్తున్నాడు. అందరూ విరాళాలు పోగు చేశారు. గవర్నమెంట్ గ్రాంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కృష్ణ ఆనంద్ని కూడా తనతో పాటు ఆ ఊరిలోనే ఉండమని కోరాడు. రాధ కూడా అవునన్నయ్య, నువ్వు మా దగ్గరే ఉందుగాని అని బలవంతం చేసింది. ఆనంద్ అంగీకరించాడు. కృష్ణ రాధల సమక్షంలో హాయిగా ఉంటుంది. తను ఒంటరివాణ్ణి కాను అనే భావం కలుగుతుంది. రాధకి ఆ ఇద్దరిని చూస్తూ ఉంటే గర్వంగా ఆనందంగా అనిపిస్తుంది. రాధ ఒక్కోసారి పరధ్యానంగా చూస్తుంటే కృష్ణ రాధ భుజం తట్టి కుదుపుతూ ఏమిటి, నన్నొదిలి ఎక్కడికో పారిపోయావు అనేవాడు. రాధ అతని వైపు తిరిగి నవ్వు ముఖంతో అది కాదండి, మనల్ని గురించి ఆలోచిస్తున్నాను అనేది. ఏమని కుతూహలంగా అడిగాడు. మనం ఇక్కడే ఉంటాం చూడండి, మీరు హాస్పిటల్ అని లేపుతున్న ఈ గోడలు నాకు ఒక మంచి భవనంగా కనిపిస్తున్నాయి. అక్కడ మీరు రోగులతో బిజీగా ఉంటే ఇక్కడ ఈ స్కూల్లో నేను పిల్లలతో గడుపుతాను. మనకి పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళవుతారు. మన కలలు నెరవేరుతాయి. మన పిల్లలకి మనం అనుకున్న ఈ మాటలు చెప్పచ్చు కదా. ఆ క్షణంలో రాధ కళ్ళల్లో 1000 సుందర స్వప్నాలు కనిపిస్తున్నాయి. కృష్ణ ఆ కళ్ళ మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అవును చూడు, అప్పుడే మన పెళ్ళై 5 నెలలైపోయింది. ఎంత త్వరగా రోజులు పోతున్నాయో అన్నాడు. ఒకరికి దగ్గరగా ఒకరు కూర్చోటంలో ఏదో అనిర్వచనీయమైన ఆనందం. ఒకరి కలలు ఇంకొకరు పంచుకోవటంలో ఒక తీయటి అనుభూతి. సాయంత్రం అయితే రాధ కృష్ణ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పచ్చటి ఆకృతితో నిండిన ఆ పరిసరాల్లో పక్షులు కువకువలు ఎంతో మధురంగా ఉంటాయి. కొబ్బరి చెట్ల చాటు నుంచి కృష్ణ వస్తున్న సైకిల్ కనిపించగానే రాధ మనసు పురువిప్పిన నెమలిలా అవుతుంది. పగలంతా తిరిగి తిరిగి అలసటగా వచ్చిన కృష్ణకి దూరంగా ఇల్లు. ఆ ఇంటి గుమ్మంలో నిలబడిన రాధని చూస్తూ ఉంటే మనసు ఆనందడోలిక అవుతుంది. కృష్ణ ఆ రోజు ఇంటికి వచ్చేసరికి శాంతమ్మ వచ్చి ఉంది. నాయనా, నువ్వైనా గట్టిగా చెప్పాలి అందావిడ. ఏమిటండి అన్నాడు. రాధని స్కూల్ మాన్పించాలి. మానమంటే తను మాననంటోంది. ఎందుకండి స్కూల్ మానటం? ఎందుకా? నువ్వు తండ్రివి కాబోతున్నావు. నిజంగానా? కృష్ణ గబాల్న లోపలికి వచ్చాడు. రాధ గదిలో బట్టల బీరువాలో బట్టలు సర్దుతూ ఉంది. అడుగుల చప్పుడు వినగానే తిరిగి చూసింది. నిజంగానా? నమ్మలేనట్టు అడిగాడు. రాధ నిజమన్నట్టు చూసింది. కృష్ణ రాధ దగ్గరికి వచ్చాడు. రాధ అతని వైపే చూస్తోంది. నాకు చెప్పలేదేం? అవునో కాదోనని భయం వేసింది. ఆనందన్నయ్య నన్ను లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి మీరెప్పుడు వస్తారా అని చూస్తున్నాను. రాధా. అతను రాధ ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. రాధ అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఎన్నో ఆశలు, ఎన్నెన్నో కలలు, మధుర స్వప్నాలు. యవ్వనపు బిగితో ఆరోగ్యంతో ఆనందంగా ఉన్న ఆ అమ్మాయి కళ్ళలో సూర్యకాంతిలో నిండుగా విరిసి మెరుస్తున్న గులాబీ పువ్వులా ఉంది. రాధా అస్పష్టంగా అన్నాడతను. రాధ తల అతని గుండెలకి చేరువైంది. నేనెంత అదృష్టవంతురాలనండి, అస్పష్టంగా అంది. కాదు నేను అని కృష్ణ అంటే వెంటనే రాధ కూడా కాదు నేను అని ఇద్దరూ అనుకుంటూ ఉన్నారు. సరే ఇద్దరం అని అతని కంఠంలో ఏదో తెలియని అనుభూతితో అన్నాడు కృష్ణ. ఇక సాయంత్రమైంది. అస్తమిస్తున్న సూర్యుడి అరుణ కిరణాలు నీళ్ల మీద పడి తలతల మెరుస్తున్నాయి. ఆ సాయంత్రపు వెలుగులో గుబురు గాలులు, కొబ్బరి చెట్ల ఆకులు గాలికి మెల్లగా తలలూపుతున్నాయి. పశువులు మేతమేసి ఇంటికి వెళ్తున్నాయి. కృష్ణ సైకిల్ మీద ఇంటికి వస్తున్నాడు. అక్కడ చిన్న వంతెన ఉంది. ఎదురుగా మోటార్ సైకిల్ వస్తోంది. కృష్ణ వంతెన దాటుతున్నాడు. మోటార్ సైకిల్ రివ్వున అతని మీదకి వచ్చింది. కృష్ణ సైకిల్ని గబాల్న తిప్పి వంతెన గట్టు మీద పడబోయి అతి ప్రయత్నం మీద ఎలాగో ఆపుకున్న మోటార్ సైకిల్ మీద ఉన్న గిరి కృష్ణని చూసి పకపకా నవ్వాడు. డాక్టర్ గారికి ప్రాణభయం చాలా ఉందే అంటూ హేళనగా చూశాడు. కృష్ణ సైకిల్ని సరిగ్గా తీసుకున్నాడు. అతను గిరిని ఎగాదిగా చూశాడు. ఏమిటలా చూస్తున్నావు? ఉరికంబం ఎక్కవలసిన వాడు ఊరి రోడ్డు మీద ఎలా ఎదురయ్యాడా అన్న? నువ్వు జైలుకి పంపించావు. మా బావ అలా హైదరాబాద్ వెళ్ళి మినిస్టర్ గారి చేత ఒక్క ఫోన్ కొట్టించాడు. పోలీసులు నన్ను తలుపులు తెరిచి వెళ్ళిరా బాబు, నీలాంటి వాళ్ళ కోసం కాదు ఈ జైళ్ళు అన్నారు. ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడతను. కృష్ణ అతని వేషభాషల్ని, అతని ఆహాన్ని
జుగుప్సగా చూస్తున్నాడు. అతను కష్టపడి ఊరి వాళ్ళందరి మాటలు వినిపించుకోకుండా సీతాలుని చంపిన నీచుడని రుజువు చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి చేతి డబ్బు వదిలించుకుని గిరికి శిక్ష వేయించడానికి పడిన శ్రమంతా దయానిధి గారి పలుకుబడితో ఒక్క దెబ్బకి హుష్కాకి అయిపోయింది. గిరి ఎప్పటిలాగానే పూలరంగడిలా ఏ తప్పు చేయని వాడిలా సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ వీధుల వెంట పడ్డాడు. అతన్ని చూసి ఆడపిల్లలు ఇక ఇళ్లల్లో దాక్కోవలసిందే. ఏమంటావు డాక్టర్ అన్నాడు గిరి. నువ్వు పోలీసుల అధీనంలో నుంచి తప్పించుకున్నావు, కానీ నీ ఒంట్లో పెడుతున్న రోగాల బారి నుంచి తప్పించుకోలేవంటున్నాను. ఏ జైళ్ళు పెట్టలేని చిత్రహింస ఆ వ్యాధులు నిన్ను పెడతాయి అంటున్నాను. గిరి మొహం క్షణంసేపు వెలవెలాపోయింది. ఏడ్చావు తిరస్కరంగా. షటప్. కృష్ణ గొంతు ఉరిమినట్టుగా ఉంది. వెంటనే అతని చెయ్యి గాల్లోకి లేచింది. గిరి చెంప చెల్లుమంది. గిరికి కళ్ళు గిర్రున తిరిగినట్టయింది. ఈసారి తూలి పడబోవడం అతని వంతయింది. గిరి ఎర్రబడిన కళ్ళతో కృష్ణ మీదకి రాబోయాడు. ఇంతలో పొలం నుంచి వస్తున్న ఆడవాళ్ల గుంపు అటు వచ్చింది. ఏంటిరా డాక్టర్ గారి మీదకి వెళ్తున్నావు? మళ్ళీ ఊరకుక్కలాగా రోడ్డు మీద పడ్డావా? నీకు పోలీసులు కాదురా, మేము చేస్తాం తగిన శాస్తి అంటూ ఒక ఆమె అతని జుట్టు దొరకబుచ్చుకుంది. దొంగ వెధవ, నీ మూలంగా కాదురా నా కూతురు ఈ కొల్లెట్లో కలిసిపోయింది. ఈ డాక్టర్ బాబు పుణ్యమా అని నీకు మంచి శాస్తే అయిందని సంబరపడ్డాను. మళ్ళీ తయారయ్యావా? ఒసే రంగమ్మ గౌరమ్మ, వీణ్ణి పట్టుకోండే అంది. వాళ్ళు కదలకుండా పట్టుకున్నారు. ఆమె కొడవలితో అతని జుట్టు పరాపరా ఎడాపెడా కోసింది. గిరి ముఖం క్షణంలో వికారమైంది. అతని చొక్కా చింపారు. జాగ్రత్త, ఇంకోసారి ఇంకెవరి జోలికైనా వెళ్ళావంటే నీ కాళ్ళు విరగదీసి ఈ కొల్లెట్లో కుక్కేస్తాం. మీరు వెళ్ళండి డాక్టర్ బాబు, పోలీసులు బుద్ధి చెప్పలేరు, మేమే గుణపాఠం చెప్పాలి అంది. ఆ తర్వాత గిరి చేతులు కట్టేసి అతన్ని మోటార్ సైకిల్కి కట్టేశారు. కృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి రాగానే అతనికి కాఫీ ఇస్తూ అతని నోటి వెంట ఇదంతా విన్న రాధ భయంగా చూస్తూ, ఏమండి వాడు చాలా దుర్మార్గుడు, ఇంకొకసారి వాడి జోలికి వెళ్ళకండి. అసలే రాత్రివేళ మీరు ఒంటరిగా వస్తూ ఉంటారు అని అంది. నాకేం భయం లేదు రాధా అన్నాడు కృష్ణ. రాత్రివేళ పడుకోబోయే ముందు రాధ దేవుడి పటం దగ్గర నిల్చుని కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెడుతుంది. కృష్ణ వెనుక నుంచి వచ్చి రాధ భుజం మీద గడ్డమానిస్తూ, ఏం కోరిక కోరుకుంటున్నారు అమ్మాయి గారు అని అన్నాడు. మిమ్మల్ని చల్లగా చూడమని, నా పసుపు కుంకుమను కాపాడమని. ఓస్ ఇంతేనా? నేనింకా కొడుకు కావాలని కోరుకుంటున్నావేమో అనుకున్నాను అన్నాడు చిలిపిగా. రాధ అతని వైపు తిరిగింది. మన ఇద్దరి అనురాగాలింబం కొడుకు కూతురైన ఇద్దరూ ఒకటే కదా, నాకెవరైనా సమానమే అంది. అతను రాధని తీసుకుని మంచం మీద కూర్చోబెట్టాడు. రాధా, మనకి పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందంటావు? మీలాగా మంచి మనసుతో, నీలాగా చురుగ్గా చిరుకోపంగా కవ్విస్తూ నవ్విస్తూ అని కృష్ణ అంటూ ఉంటే చాలు పొగడ్తలు అని రాధ అతని నోరు చేత్తో మూసింది. ఇద్దరూ పడుకున్నారు. రాధ క్షణంలో నిద్రపోయింది. కృష్ణ పడుకుని రాధనే చూస్తున్నాడు. చెవి మీదకి జారిన జుట్టులో నుంచి తన చెవికి ఉన్న కమ్మ తలుకులీనుతూ మెరుస్తోంది. ఆ కమ్మకే లేని అందం తెస్తోంది చెవి. కృష్ణ రాధ చెవిని అంటనట్టు తన పెదవులతో తాకి ముద్దు పెట్టుకున్నాడు. రాధ ఇలా పక్కన పడుకుంటే అతని జీవితం సంపూర్ణంగా శాంతి మందిరంగా ప్రేమ పల్లకిలా అనిపిస్తుంది. రాధతో పెళ్ళైన వెంటనే జీవితంలోకి ఎంత ఆనందం వచ్చింది, ఎంత అందం వచ్చింది అని అనుకున్నాడు. రాధ గర్భవతి అయిన తర్వాత ఆ ఆనందం అందం ఇంకా 1000 రెట్లు పెరిగినట్లు అయింది. రాధలో ప్రత్యేకత అదే. ప్రతి చిన్న విషయం ఎంతో సుఖంగా ఆనందంగా అనిపింపచేస్తుంది. ఈ రాధని పొందిన తను ఎంత అదృష్టవంతుడు. కృష్ణకి అష్టైశ్వర్యాలు రాధే అనిపిస్తుంది. ఆ రోజు శుక్రవారం సాయంత్రమైంది. కృష్ణ ఇంట్లోనే ఉన్నాడు. రాధ జరీ చీర కట్టుకుని ముస్తాబయ్యి పూలబుట్ట పట్టుకుని అతని దగ్గరికి వచ్చింది. ఏమండి, గుడికి వెళదాం రాకూడదు అంది. కొత్తగా కట్టుకున్న హాస్పిటల్కి తీసుకుని రావాల్సిన సామాను జాబితా రాసుకుంటున్న కృష్ణ తలెత్తి చూశాడు. ఆకుపచ్చ రంగులో వెంకటగిరి జరీ అంచు చీర కట్టుకున్న రాధ పచ్చటి పసిమి ఛాయతో మెరుస్తూ బంతి చెట్టు రెమ్మకి భారంగా ఉన్న ముద్దబంతి పువ్వులా ఉంది. తలంటి పోసుకుని వదులుగా వేసుకున్న జడలో కనకాంబరాల మాల. 5వ నెల దాటిందేమో. రాధ పొట్ట ఎత్తుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఏమిటలా చూస్తున్నారు? ఎందుకు ముద్దొస్తున్నావు? అసలు పగలు నిన్ను ఎప్పుడూ నేను సరిగ్గా చూడలేదు అనిపిస్తోంది. ఇలారా. అతను తన చేతిని అందుకోబోయాడు. రాధ దూరంగా జరిగింది. గుడికి వెళ్తున్నానని చెప్పలేదు అంది. అయితే ఏంటట? అతను అమాయకంగా అడిగాడు. మీరు గుడికి వస్తారా లేదా?
నేనెందుకు, బాగుంది, నాకు తోడు. అంతలోనే అప్పటికి వంగి రాధ చేయి దొరకబుచ్చుకున్న అతను తనని దగ్గరికి తీసుకుని రాధ పొట్టకి చెంప ఆనిస్తూ, ఇదిగో నా బంగారు కన్నా, నాన్న బిజీగా ఉన్నాడు కానీ అమ్మతో గుడికి తోడుగా వెళ్ళిరా అమ్మా అన్నాడు. ఒక్క క్షణం కృష్ణ తల మీద చేయి వేసి అతని మాటలు అనుభవిస్తున్న దానిలా అలాగే పరవశంగా నిలబడిపోయింది రాధ. బాబు తోడుగా వస్తున్నాడుగా, వెళ్ళిరా అని తలెత్తుతూ అన్నాడు కృష్ణ. రాధ తెచ్చిపెట్టుకున్న కోపంతో అతని వైపు చూసింది. అతను ముద్దు పెట్టడంతో ఇక తల ఊపింది. రాధా, బాబు ఏమంటున్నాడు? నాన్న పనిలో ఉన్నారు లేమ్మా, మనం వెళ్దాం రా అంటున్నాడు. వెరీ గుడ్, నా బంగారు తండ్రి డాడీని అర్థం చేసుకున్నాడు అని కృష్ణ అనడంతో సరే నేను త్వరగా వచ్చేస్తాను అని. ఈలోపు రాధ వెళ్ళబోయి ఆగింది. ఏమండి, మీరు పెట్టి సర్దుకుంటారేమో, ఇస్త్రీ బట్టలు మంచం మీద పెట్టాను, మీకు కావలసినవి తీసుకోండి అంది. అతను అలాగే అన్నట్టు తల ఊపాడు. రాధ వెళ్ళిపోయింది. వెనుక నుంచి రాధ అతనికి ఇంకా ఎంతో అందంగా కనిపించింది. అతను ఒక్క క్షణం కుర్చీలో వెనక్కి ఆనుకుని అలాగే చూస్తూ కూర్చుండిపోయాడు. సృష్టిలో మాతృత్వం ఎంత తీయటి వరం, మగవాడికి తండ్రి అయ్యే అర్హతను కలిగిస్తుంది. స్త్రీ ఎంత అపురూపం. ఇంకా కొద్ది నెలలు పోతే ఈ ఇంట్లో పసిపాప బోసి నవ్వు, తప్పటడుగులు వస్తాయి, ఇంటికే కల వచ్చేస్తుందేమో అని తన మనసులో అనుకుంటూ బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటే పితృగర్వంతో భాసిస్తోంది. కొంతసేపైన తర్వాత కృష్ణ మళ్ళీ లిస్టు రాసుకోసాగాడు. కొద్దిసేపైన తర్వాత అతను రాయడం పూర్తి చేసి గదిలోకి వచ్చాడు. అక్కడ రాధ మంచం పక్కన చిన్న పిల్లలకు సంబంధించిన వస్తువులు అనేకం కనిపిస్తున్నాయి. అతను వాటిని చూసి ముగ్ధుడైనట్టు అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతను బట్టలు తీసుకుని పెట్టెలో సర్దుతున్నాడు. ఇంతలో కేక, డాక్టర్ బాబు, డాక్టర్ బాబు అని అరుపులు వినిపించాయి. ఎవరా అని లేచి యువతలకు వచ్చేసరికి వీరయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. డాక్టర్ బాబు, యాక్సిడెంట్ అయింది, రండి. ఆ గిరిగాడు లేడు, స్కూటర్ మీద వస్తూ రాధమ్మని గుద్దేనులా గుద్దీశాడు, దెబ్బలు తగిలాయి, చప్పున రండి. కృష్ణకి తన కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి. అతను వీరయ్య వెంట పరిగెత్తాడు. రాధ మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా ఎవరిదో ముఖం కనిపిస్తోంది. ముఖం సరిగ్గా రూపు తెలియడం లేదు, మసక మసకగా ఉంది. చేయి ఎత్తి తడిమినట్టు చూసింది రాధ. ఆ కంఠం కృష్ణది. అతను రాధ చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. రాధ అతని గొంతు వణకకుండా ధైర్యంగా ఉండడానికి స్వప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూనే ఉంది. నాకేమైంది? అస్పష్టంగా అడిగింది. రాధమ్మ తల్లి అయిన శాంతమ్మ బావురుమంది. అమ్మ ఎందుకు ఏడుస్తుంది? నీరసంగా అడిగింది. ఏం లేదు. కృష్ణ పక్కకు తిరిగి ఆవిడని ఏడవద్దని సైగ చేశాడు. నాకేమైంది? నేనెక్కడున్నాను? నేను గుడికి వెళ్తున్నాను అని గుర్తు చేసుకుంటున్నట్టుగా అంది. రాధా, నిద్రపో, మంచిదానివి కదూ, బ్రతిమిలాడాడు. గుడికి వెళ్తుంటే గిరి మోటార్ సైకిల్ మీద వచ్చాడు. నేను తప్పుకోబోయాను. అతను నా మీదకే స్పీడ్గా వచ్చాడు. నాకు పొట్టలో దెబ్బ తగిలింది. రాధ హఠాత్తుగా చేత్తో పొట్టను తడుముకుంది. ఆ పొట్ట అప్పడంలా లోపలికి వెళ్ళి ఉంది. రాధ భయంగా కళ్ళు పత్తికాయల్లా చేసి చూసింది. బాబు అని లేవబోయింది. ఏం చేస్తామే అమ్మ, నీకు తొలుచులు దక్కే యోగం లేదమ్మా అంది కాంతమ్మ. రాధ కెవ్వున అరిచింది. రాధా అంటూ కృష్ణ గబాల్న తనని పట్టుకున్నాడు. రాధా అని కృష్ణ రాధని పొదివి గుండెలోకి హత్తుకున్నాడు. ఏమండి, అబద్ధం అని చెప్పండి, పీడకల అని చెప్పండి. రాధ ఏడుస్తుంది. నవ్వుతూ తురులుతూ గలగల పారుతూ ఊరికే జలపాతంలో ఉండే రాధ ఆ క్షణంలో వరదైపోయింది. ఏడవకమ్మా, ఏం చేస్తాం, మన కర్మ అంది శాంతమ్మ. కృష్ణ సముదాయిస్తున్నాడు. అతని వశం కావటం లేదు. రాధ పిచ్చి పట్టిన దానిలా విదారకంగా ఏడుస్తోంది. ఆనంద్ వచ్చాడు. ఇంజెక్షన్ తెచ్చి బలవంతంగా రాధకి చెయ్యడంతో వెంటనే కొద్ది క్షణాల్లోనే రాధ నిద్రలోకి జారిపోయింది. కృష్ణ రాధ మంచం పక్కనే రాధ చేయి పట్టుకుని తన అరచేతిలోకి తీసుకుని అక్కడే కూర్చుని ఉన్నాడు. ఇంతలో కృష్ణ భుజం మీద చేయి పడింది. కృష్ణ తలెత్తి ఎదురుగా చూశాడు. ఎదురుగా ఆనంద్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు స్నేహనిశ్చలంగా ఉన్నాయి. కృష్ణ, ధైర్యం తెచ్చుకో, నువ్వు ధైర్యం తెచ్చుకుంటే గాని రాధకి ధైర్యం చెప్పలేవు అన్నాడు ఆనంద్. రాధకి నా ముఖం చూపించలేనేమో అనిపిస్తోంది. బిడ్డ పోయినందుకే రాధ ఇంత కుమిలిపోతుంది. ఈ ఆపరేషన్తో తను ఇక తల్లి కావటానికి వీలు లేదని తెలిస్తే రాధ బ్రతుకుతుందా అనిపిస్తోంది. తనకి ఆ యోగ్యత లేదు కాబట్టే మా ఇద్దరికి పిల్లలంటే అంత ఇష్టం అనిపించలేదు. మేమిద్దరం చాలా దురదృష్టవంతులం. కృష్ణ కంఠం వణికింది. ఆనంద్ చెయ్యి కృష్ణ భుజం మీద సానుభూతిగా అమిరింది. కృష్ణ,
ఈ దుర్వార్త రాధకి తెలియనివ్వద్దు. తెలిస్తే రాధ గుండె ఆగిపోతుంది. రాధ మళ్ళీ గర్భం ధరించకూడదు. నువ్వు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. రాధకి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు. నువ్వు కూడా చెప్పకూడదు అని ఆనంద్ అనడంతో కృష్ణ కూడా అవును అన్నట్టుగా సరేనన్నట్టుగా తల ఊపాడు. అవును, ఈ దావానలం తన గుండెల్లోనే దాచుకోవాలి. రాధకి తెలియకూడదు, తెలియనివ్వకూడదు. తన కంఠంలో ప్రాణం ఉండగా రాధకి తెలియనివ్వకూడదు. సోమయ్య, నువ్వు రాధకి దెబ్బ తగిలినప్పుడు అక్కడే ఉన్నావు కదా. రాధను గిరి స్కూటర్తో ఢీకొట్టడం కళ్ళారా చూశానని చెప్పావు కదా. పోలీసుల దగ్గర సాక్ష్యం చెప్పాలి అన్నాడు కృష్ణ. సోమయ్య ముఖం పోలీసుల మాట వినగానే వెలవెలపోయింది. చేతులెత్తి కృష్ణకి దండం పెట్టి, డాక్టర్ బాబు, మీరు పెద్దాళ్ళు, మీ గొడవల్లోకి మాలాంటి బీద వాళ్ళని లాగకండి. దయానిధి గారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడమే ఈ చుట్టుపక్కల ఊళ్ళలో మళ్ళీ మా సాల్తీలు కనపడవు. మా 10 ఎకరాల కొండ్ర ఆయనకి తాకట్టులో ఉంది. మీరు నన్ను క్షమించాలి. నేను ఈ పోలీస్ స్టేషన్కి రాను అనేసి వెళ్ళిపోయాడు. కృష్ణ చిరాగ్గా చూస్తూ నిలబడిపోయాడు. రాధకి గిరి మూలంగా యాక్సిడెంట్ అయి గర్భస్రావం అయినప్పటి నుంచి అతనికి పిచ్చి పట్టినంతగా ఆవేశంగా ఉంది. ఆ దుర్మార్గుణ్ణి జైలుకి పంపే వరకు అతని మనసు శాంతించేట్టు పడలేదు. అతను గిరి మీద కేసు పెట్టాడు. పోలీసులు సాక్ష్యం కావాలన్నారు. కృష్ణ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడే ఉన్న సోమయ్యని, భీముణ్ణి, రంగయ్యని అడిగాడు. భీముడు, రంగయ్య ఇంట్లో ఉండి కూడా ఆడవాళ్ల చేత లేదనిపించి ముఖాలు చాటేస్తూ వస్తే సోమయ్య నిర్మోహమాటంగా దయానిధి గారికి సాక్ష్యం చెప్పి ఈ ఊరిలో బ్రతకలేమని తన మనసులోని మాటను చెప్పేశాడు. కృష్ణకి ఈ ఆశాభంగం ఇంకా వెర్రెత్తిచ్చేట్టు అయింది. వీళ్ల కోసమేనా తను అన్నీ వదులుకొని ఈ ఊరిలో స్థిరపడదలిచాడు? తనకి అన్యాయం జరిగితే చూసి కూడా చూడనట్టు ఊరుకుంటున్న వీళ్ల కోసమేనా తను రాత్రింబవలు నిరంతరం శ్రమ పడుతున్నాడు? వీళ్ల కోసం హాస్పిటల్, రోడ్డు, స్కూలు కావాలని గవర్నమెంట్ దగ్గరికి కాలికి బలపం కట్టుకున్నట్టు తిరుగుతున్నాడు. అతనికి చెప్పలేనంత విరక్తి అనిపించింది. రాధని చూస్తూ ఉంటే అతని కడుపు తరుక్కుపోయింది. నిద్రాహారాలు లేనట్టుగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంటుంది రాధ. పోయిన గర్భం గురించి నేలపాలైన ఆనందపు పంటని గుర్తుకు తెచ్చుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది. పోయిన బిడ్డకే రాధ అంత ఏడుస్తోంది. తనకి ఇక పిల్లలు పుట్టరని, పుడితే చాలా ప్రమాదమని తెలిస్తే ఇంకేమైనా ఉందా? పిచ్చిదే అయిపోవచ్చు. ఆ రాధని సముదాయించడం, అనునయించడం అతనికి ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పటికీ కూడా అన్నం తనంతట తాను తినదు. బలవంతంగా కూర్చుని తనే కలిపి తినిపిస్తే 2 మెతుకులు కొరుకుతుంది. ఏమండి, మన పాప అంటూ గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ ఉంటుంది నిద్రలో. ఒక్కోసారి కెవ్వున కేక పెట్టి లేస్తుంది. భయంగా చూస్తుంది. పొట్ట పట్టుకుని నా పాప అంటుంది. రాధని గుండెలకి చేర్చుకుని సముదాయిస్తాడతను. అనునయంగా చిన్నపిల్లని లాలించినట్టు ఏదో చెప్పగా ఎప్పటికో నిద్రపోతుంది.